పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ లోగోస్ ఎందుకు చేంజ్ చేస్తాయని మీరు ఎప్పుడు ఆలోచించారా? ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా మహీంద్రా హాస్ చేంజ్ దేర్ లోగో. గూగుల్ లోగో చేంజ్ చేసింది. అలా చాలా కంపెనీస్ సక్సెస్‌ఫుల్ అయ్యి చాలా లాంగ్ రన్ అయిన తర్వాత కూడా వాళ్ళ లోగోని చేంజ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అలా లోగో ఎందుకు చేంజ్ చేస్తారని? ఈ క్వశ్చన్ నేను లాస్ట్ వీడియోలో అడిగినప్పుడు చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ చెప్పారు. అలా లోగో చేంజ్ చేయడానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ రీజన్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్. నేను బిజినెస్ టాపిక్స్ మీద వేరియస్ వీడియోస్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. నేను కంపెనీస్ లోగో ఎందుకు చేంజ్ చేస్తాయని క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ వీడియోలో చాలా మంది చాలా రకాల ఆన్సర్స్ చెప్పారు. కానీ ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆ రీజన్ పేరేంటంటే, ఎకనామిక్స్లో ఒక థియరీ ఉంది, డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అని. నేను 25 years బ్యాక్ నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సికింద్రాబాద్లోని ప్యారడైజ్ ఏరియాలో సేల్స్ చేసేవాడిని. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఎవ్రీ మంత్ మాకు శాలరీ వచ్చినప్పుడు వీ యూజ్డ్ టు గో టు ప్యారడైజ్ హోటల్ అండ్ హ్యావ్ ఎ బిర్యానీ. ఆ రోజుల్లో నా అపెటైట్ చాలా తక్కువ ఉండేది. సో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకొని షేర్ చేసుకొని తినేవాళ్ళం. ఆ రోజు నేను ప్యారడైజ్ బిర్యానీ చాలా ఎంజాయ్ చేసేవాడిని. కానీ ఈ రోజు నేను ఆ ప్యారడైజ్ బిర్యానీ ఎంజాయ్ చేస్తానంటే ఐ కాంట్ సే. ఎందుకంటే మన టేస్ట్లు పోను చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే మన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా తగ్గుతూ ఉంటాయి. అయితే మనం ఏదైనా తిన్నప్పుడు కానీ, ఏదైనా కొనుక్కున్నప్పుడు కానీ, ఏదైనా ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు కానీ మనం ఫీల్ అయ్యే ఆ గ్రాటిఫికేషన్ ఉంటుంది కదా, ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, దానికి ఒక మెజరింగ్ యూనిట్ ఉంది. దాని పేరు యూటిల్స్ అంటారు. అంటే మనం ఎంత లెవెల్లో సాటిస్ఫై అయ్యాము ఒక ప్రోడక్ట్ని కానీ, ఒక సర్వీస్ని కానీ, ఒక ఫుడ్ని తిన్నప్పుడు కానీ అనేది ఆ యూటిల్స్లో కొలుస్తారనమాట. అలాగే ఒక ప్రోడక్ట్ మార్కెట్లో లాంచ్ చేసినప్పుడు ఇనిషియల్గా ఒక ఎంతూజియాజం క్రియేట్ అవుతుంది. ఆ ఎంతూజియాజం వల్ల కస్టమర్స్ విల్ స్టార్ట్ బయింగ్ దట్ ప్రోడక్ట్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు ప్రోడక్ట్ సేల్స్ బాగా ఇంక్రీజ్ అయ్యి ఒక పాయింట్ ఆఫ్ టైంలో సాచురేట్ అయిపోయి మళ్ళీ ఆ ప్రోడక్ట్ సేల్స్ డౌన్ అవుతాయి. సో ఎకనామిస్ట్లు ఏం చేశారంటే ఈ ట్రెండ్ని గమనించి ఈ ట్రెండ్కి ఒక పేరు పెట్టారు. దాన్ని డిమినిషింగ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. అంటే మనం ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ కానీ కొన్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరిగి తర్వాత తగ్గిపోతుందని ఎకనామిస్టులు చాలా మంది అబ్జర్వ్ చేశారు. సో కంపెనీస్ దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసిన తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని ట్రెండ్ చూసి ఎక్కడైనా ఆ ట్రెండ్ తగ్గుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు టూత్పేస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. టూత్పేస్ట్ ఫస్ట్లో ఒక నార్మల్ టూత్పేస్ట్ లాగా వచ్చేది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత దాంట్లో సాల్ట్ యాడ్ చేశారు. ఆ ప్రోడక్ట్ కొన్ని రోజులు రన్ అయింది. తర్వాత ఆ ప్రోడక్ట్లో లవంగా యాడ్ చేశారు. ఆ ప్రోడక్ట్ కొన్ని రోజులు రన్ అయింది. తర్వాత అదే టూత్పేస్ట్లో చార్కోల్ యాడ్ చేశారు. ఇలా ఎందుకు చేస్తారంటే ప్రోడక్ట్ మీద సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగి మళ్ళీ డౌన్ అయ్యే టైంలో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తారు. మళ్ళీ ఆ ప్రోడక్ట్ ద్వారా సేల్స్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ని మనం లోగో తీసుకుంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్సీస్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వాళ్ళ లోగో ఎందుకు చేంజ్ చేస్తారంటే వాళ్ళకి బ్రాండ్ రీకాల్ కావాలి. అంటే కస్టమర్స్కి వాళ్ళ లోగోని చూసి ఒక మొనోటోనస్ వచ్చేస్తుంది. ఆ మొనోటోనస్ పోవడానికి, ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అట్లాగే ఇంక్రీజ్ చేయడానికి, వాళ్ళకుండే ఆ యూటిల్స్ అనే మెజర్మెంట్ ఇంక్రీజ్ చేయడానికి కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళ లోగోని చేంజ్ చేస్తాయి. మోరల్లెస్ వాళ్ళు లోగో చేంజ్ చేయడానికి సైంటిఫిక్ రీజన్ మాత్రం డిమినిషింగ్ ఆఫ్ మార్జినల్ యూటిలిటీ. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎకనామిక్స్ స్టూడెంట్స్ ఉన్నా, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నా దీని గురించి మీరు కామెంట్ చేయండి. డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అనేది కోర్ రీజన్ అయినా కానీ కంపెనీస్ వేరియస్ రీజన్స్తో కూడా లోగోస్ చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ టు స్టే రిలవెంట్ టు ద న్యూ జనరేషన్, కంపెనీస్ వాళ్ళ లోగోస్ని ఈ కొత్త జనరేషన్కి రిలవెంట్గా ఉండటం కోసం కూడా లోగోస్ చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ తీసుకోండి. ఎయిర్టెల్ ఒకప్పుడు చాలా సింపుల్ లోగో ఉండేది. కొత్త జనరేషన్ కనెక్ట్ అవ్వడం కోసం వాళ్ళు రీసెంట్గా వాళ్ళ లోగో చేంజ్ చేశారు. ఇంకొక రీజన్ ఏంటంటే కంపెనీస్ వాళ్ళ బిజినెస్ షిఫ్ట్ చేస్తున్నా, వాళ్ళ విజన్ చేంజ్ చేస్తున్నా, వాళ్ళ ప్రోడక్ట్ ఆడియన్స్ కానీ కస్టమర్స్ చేంజ్ అవుతున్నా కానీ వాళ్ళు లోగోస్ని చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకోండి, మెటా తీసుకోండి. వాళ్ళు వాళ్ళ ఫోకస్ని షిఫ్ట్ చేసేటప్పుడు వాళ్ళ లోగోని చేంజ్ చేసి దాన్ని కస్టమర్స్కి కమ్యూనికేట్ చేస్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే టు బ్రేక్ ద బోర్డమ్. అంటే ఇప్పుడు చాలా మందికి ఆ లోగో చూసి బోర్ కొట్టేస్తుంది. ఆ బోర్డమ్ని పోగొట్టడం కోసం కూడా కొన్ని కంపెనీస్ లోగోని చేంజ్ చేస్తాయి. జొమాటో వాళ్ళ లోగోలో ఉన్న రెడ్ కలర్ షేడ్ని కొంచెం టోన్ డౌన్ చేసి చిన్న లోగోలో చేంజెస్ చేసి ఆ మొనోటోనస్ ఉండకుండా, ఆ బోర్డమ్ ఉండకుండా చేయడానికి ట్రై చేశారు. ఇంకొక రీజన్ ఏంటంటే కంపెనీస్ ఈ మోడర్న్ ఆస్థెటిక్స్కి సెట్ అయ్యేలాగా వాళ్ళ లోగోని చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ కానీ బర్గర్ కింగ్ అని తీసుకోండి. ఇంతకుముందు ఈ రెండు లోగోస్ 3Dలో ఉండేవి. ఆ 3D లోగోస్ అనేవి మోడర్న్ ఆస్థెటిక్స్కి సెట్ అవ్వవు.
అందుకని వాళ్ళు లోగోని 2Dకి కన్వర్ట్ చేసి ఈ మోడర్న్ కి సెట్ అయ్యేలాగా చేంజ్ చేసుకున్నారు. కంపెనీస్ వాళ్ళు బజ్ క్రియేట్ చేయడానికి, కస్టమర్స్ యొక్క అటెన్షన్ గ్రాప్ చేయడానికి కూడా లోగో చేంజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మింత్రా తీసుకోండి. మింత్రా లోగో ఎంత పెద్ద కాంట్రవర్సీ అయిందో మనందరికి తెలుసు. ఈ కాంట్రవర్సీని కూడా మింత్రా ఎన్కాష్ చేసుకొని వాళ్ళ లోగోని చేంజ్ చేసి వాళ్ళ కస్టమర్స్ లో ఒక బజ్ క్రియేట్ చేశారు. ఇది నెగిటివ్ పబ్లిసిటీ అయినా వాళ్ళ పబ్లిసిటీ వచ్చింది కదా. అందుకే కంపెనీస్ కి లోగో అనేది ఒక సింపుల్ డిజైన్ కాదు. లోగో అనేది కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్ కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసే ఒక మీడియం. అందుకే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లోగో ద్వారా కూడా మనం కస్టమర్స్తో మన ఆడియన్స్తో కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన రీజన్స్ కాకుండా మీకేమైనా వేరే రీజన్స్ తెలుసుంటే మీరు కామెంట్ చేయండి. ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, కంపెనీస్ వాళ్ళ లోగో చేంజ్ చేయడానికి ఉన్న సైంటిఫిక్ రీజన్ అయితే డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ. మీలో ఎవరైనా చాలా ఇయర్స్ బిజినెస్ చేస్తూ కొత్త కస్టమర్స్ని ఎక్వైర్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ లోగో చేంజ్ చేసి చూడండి. యూ విల్ సీ ద రిజల్ట్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. And don't forget to subscribe to my channel, Scale Station. See you in the next video. Until then, signing off, Praveen VS, Business Strategist.